ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆధార్ పేమెంట్ అంటే ఏంటి, ఆధార్ పేమెంట్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఏఈపిఎస్ విత్డ్రాల్ కానివ్వండి, ఏఈపిఎస్ బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి సర్వీస్. మనకి ఆర్బీఐ మరియు ఎన్పిసిఐ క్రింద ఈ ఏఈపిఎస్ అనేటువంటి సర్వీస్ పనిచేస్తుంది. సో ఇది మనకి అంటే ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బ్యాంకుకు వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి డబ్బుల్ని విత్డ్రాల్ చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. సో దాంట్లో భాగంగా అలా కష్టంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఏఈపిఎస్ సర్వీస్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది ఎన్పిసిఐ. అయితే దీని ద్వారా మనం బ్యాంకుకు వెళ్ళకుండా బ్యాంకుకు అటాచ్డ్ అయినటువంటి బ్యాంకు మిత్ర ద్వారా లేదా బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా మనం డబ్బుల్ని విత్డ్రా చేసుకునే విధానాన్ని మనం ఏఈపిఎస్ అని అంటారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్తారు. అయితే ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేటువంటిది వర్క్ చేయడానికి ముఖ్యంగా మనకు కొన్ని డాక్యుమెంట్స్ అండ్ పర్మిషన్స్ అవసరం అవుతాయి. ఈ యొక్క బిజినెస్ కానివ్వండి, ఈ యొక్క సర్వీస్ ఇవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి ఖచ్చితమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే వాళ్ళకి పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో అది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇవి కేవైసీ అంటారు వీటిని. సో ఈ కేవైసీ ఇచ్చిన తర్వాత మనకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం ఆధార్ పేమెంట్స్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎవరైనా చేయవచ్చు, పార్ట్ టైమ్గా, ఫుల్ టైమ్గా, తర్వాత గృహిణులు కానివ్వండి, మహిళలు, తర్వాత స్టూడెంట్స్, తర్వాత పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు, వృద్ధులు. సో మనకి బ్యాంకింగ్ గురించి అవగాహన లేకపోయినా జస్ట్ మనకు మొబైల్ ఆపరేటింగ్ అనేటువంటిది వస్తే మనం ఈ యొక్క బిజినెస్ని ప్రారంభించవచ్చు. ఇది అద్భుతమైనటువంటి బిజినెస్గా చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనం ఎక్కువ అభివృద్ధి, తర్వాత ఎక్కువ రాబడి రావడానికి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ అవకాశంగా చెప్పొచ్చు. సో ఎందుకంటే మనం ఎన్నో బిజినెస్లు చేస్తుంటాం. దాంట్లో పెట్టిన ప్రతి దానికి మనకు గ్యారంటీగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనకు రాబడి అనేటువంటిది, ఆదాయం వస్తుందో రాదో తెలియని పరిస్థితి. సో ఇదేంటంటే మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా మన అకౌంట్లోకి డబ్బులు పడ్డ తర్వాతనే మనం బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మనం కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. చాలా సేఫ్ బిజినెస్ అని చెప్పొచ్చు ఇది. సో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్తో పాటు మనకు ఈ స్పైస్ మనీ వాళ్ళు చాలా రకాలైనటువంటి సర్వీసెస్ అందివ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనీ ట్రాన్స్ఫర్స్, తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ, విత్డ్రాలు, తర్వాత ఏఈపిఎస్ సర్వీసెస్తో పాటుగా మనకు డిటిహెచ్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, పాన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్స్, కరెంట్ బిల్స్ అండ్ గ్యాస్ కనెక్షన్స్, ఇలా చాలా రకాలైనటువంటి సర్వీసెస్ని మనకు స్పైస్ మనీ వారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వీస్ను ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరూ సో మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ని ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి మొబైల్ నెంబర్ 7286086712 అనే వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డాక్యుమెంట్స్ని సెండ్ చేయండి. సో మేము మీకు బ్యాంక్ అప్రూవల్ అండ్ కేవైసీ అప్రూవల్ చేసి మీకు లాగిన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు ఈ యొక్క ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్కు సంబంధించి ఆధార్ పేమెంట్స్ అనేటువంటి సర్వీస్ని మీ ఇంటిలో, మీ ఊరిలో మీరు ప్రారంభించవచ్చు. సో దీనికి ఎలాంటి భయం అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక ఆర్బీఐ అండర్లో నడిపేటువంటి ఆర్గనైజేషన్. సో తద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా సెక్యూర్గా ఒక బ్యాంకు మనకు టైఅప్ ఉంటుంది. ఆ బ్యాంకు ద్వారా మనం ఈ యొక్క విత్డ్రాల్ కానివ్వండి, ఇలాంటి లావాదేవీలన్నీ మనం చేస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరూ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. సో ముందుగా మనం దీంట్లో ఉన్నటువంటి సర్వీసెస్ ఏంది అనేటువంటిది మనం తెలుసుకుందాం. చాలా సింపుల్గా ఉంటుందండి. సో అదేంటో ఒకసారి చూద్దాం. మనం ఆధార్ పేమెంట్స్ అనేటువంటిది చేయడానికి ప్రొసీజర్ ఏంటి అనేటువంటిది మీకు ఈజీగా చూపిస్తాను. సో మనం ముందుగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, అంటే డైరెక్ట్ మీరు కేవైసీ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే మాకు పంపిస్తారో మేము మీకు కేవైసీ అప్రూవల్, బ్యాంక్ అప్రూవల్ చేసి మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే కంపెనీ నుండి మీకు మెసేజ్ రూపంలో ఐడి, పాస్వర్డ్ అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి దాని ద్వారా మీరు మీ యొక్క
యాప్ ఇన్స్టాలేషన్ చేసుకొని మీరు లాగిన్ కావచ్చు. సో లాగిన్ అయ్యారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. నా దాంట్లో నేను లాగిన్ అయ్యాను అనుకోండి, స్పైస్ మనీకి సంబంధించి ఇక్కడ ఇలా వస్తుంది ఐకాన్. సో అప్పుడు నేను లాగిన్ అవ్వడం జరిగింది. సో లాగిన్ అయితే ఇలా సర్వీసెస్ కనబడతాయి మనకు. సో ఇక్కడ చూడండి, నా యొక్క వ్యాలెట్ బ్యాలెన్స్లో అమౌంట్ 13,028 రూపీస్ ఉంది. సో మనం ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ అన్నీ చాలా రకాలుగా ఉంటాయి. పాన్ కార్డ్ కానివ్వండి, మొబైల్ ప్రిపేడు, మనీ ట్రాన్స్ఫరు, స్పైస్ ఏటీఎం, ఏఈపిఎస్ సెటిల్మెంట్ అని, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఏఈపిఎస్ విత్డ్రాలు, మినీ స్టేట్మెంటు, క్యాష్ కలెక్షను, ఎంపాసు, ఫ్లైట్ టికెట్స్, పాన్ అప్లికేషన్, ఎలక్ట్రిసిటీ, మొబైల్ పోస్ట్ పెయిడ్, డిటిహెచ్, గ్యాస్ కనెక్షను, వాటర్ కనెక్షను, ల్యాండ్లైను, బ్రాడ్బ్యాండ్, బుక్ సిలిండరు, ఫాస్టాగ్ సర్వీసెస్, లోన్ రీపేమెంట్స్, సో లైఫ్ ఇన్సూరెన్సు, క్యూఆర్ పే, ఇవన్నీ సర్వీసెస్ అండి. సో ఇవన్నీ సర్వీసెస్ మనకు ఒకే ఒక పోర్టల్లో వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి పోర్టల్ ఇది స్పైస్ మనీ. చాలా చక్కగా ఈజీగా ఇల్లిటరేట్స్ కూడా అర్థమయ్యే విధంగా దీంట్లో మనకు ఈ యొక్క యాప్ను డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో ముందుగా మనం ఆధార్ ద్వారా డబ్బులు ఎలా ఇవ్వాలి, అవి మన బ్యాంక్ అకౌంట్కి ఎలా వస్తాయి అనేటువంటిది చాలామందికి డౌట్ అనేటువంటిది ఉంటుంది. సో అది నేను ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తాను. సో మన దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారనుకోండి. సో కస్టమర్ వచ్చిన తర్వాత మనం వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలంటే మన దగ్గర ఏఈపిఎస్ విత్డ్రాల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళ అకౌంట్లో మనం బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలి అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ పైన ట్యాప్ చేసి, సో మనం ఏదైనా ఒక బ్యాంకుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ బ్యాంకు సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ బ్యాంకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ కొట్టి మనం ఐ యాక్సెప్ట్ టు ఆధార్ కన్సెంట్ అని కొట్టి మనం స్కాన్ టు చెక్ అని చేసినట్టయితే అక్కడ మనకు బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేటువంటిది చూపిస్తుంది. సో ఇది మనం బ్యాలెన్స్ ఎంక్వైరీకి సంబంధించింది. సో నేను డైరెక్ట్గా విత్డ్రాల్ అనేటువంటిది చూపిస్తాను మీకు. జస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఆధార్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్ వేసి ఐ యాక్సెప్ట్ ఆధార్ కన్సెంట్ అని కొడితే మనకి ఆ యొక్క బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేటువంటిది వస్తుంది. ఫింగర్ అనేటువంటిది మనం పెట్టినట్టయితే మైక్రో ఏటీఎం మనకి బయోమెట్రిక్ ఏదైతే ఉందో ఆ బయోమెట్రిక్లో ఫింగర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ ఏఈపిఎస్ సర్వీస్ అనేటువంటిది మనం స్టార్ట్ చేయడానికి మనకి ఈ ఏఈపిఎస్ లాగిన్తో పాటుగా, అంటే స్పైస్ మనీ లాగిన్తో పాటుగా మనకు ఒక బయోమెట్రిక్ అయితే అవసరం అవుతుంది. దాన్ని ఎంఎఫ్ఎస్ 100 మంత్ర కానివ్వండి, తర్వాత మార్ఫో కానివ్వండి, తర్వాత స్టార్టెక్, సెక్యూజన్, ఇలా చాలా రకాల మనకి బయోమెట్రిక్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. సో ఏ బయోమెట్రిక్ ఉన్నా కానీ మనం ఈ యొక్క బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్టార్టింగ్ నుండి మీకు చూసినట్టయితే ఫస్ట్ మనం ఇక్కడ స్పైస్ మనీకి సంబంధించినటువంటి ఐడి ఒకటి వేసుకోవాలి, ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు బయోమెట్రిక్ సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మంత్ర అవసరం ఉందనుకోండి, మంత్రకు సంబంధించినటువంటి యాప్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు మార్ఫో మీ దగ్గర ఉందనుకోండి, మార్ఫోకి సంబంధించిన బయోమెట్రిక్స్ ఎస్ఈఎల్ ఆర్డీ సర్వీసెస్ అని ఒక యాప్ ఉంటుంది, అది వేసుకోవాలి. అలాగే స్టార్టెక్ ఉందనుకోండి, స్టార్టెక్ సంబంధించినటువంటి ఆర్డీ సర్వీస్ యాప్ ఉంటుంది, అది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో ఇలా మనకు ఏదైతే బయోమెట్రిక్ ఉందో ఆ బయోమెట్రిక్ సంబంధించినటువంటి యాప్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ నా దగ్గర మంత్ర అనేటువంటి బయోమెట్రిక్ ఉంది కాబట్టి నేను మంత్రకు సంబంధించినటువంటి ఈ యొక్క మొబైల్ యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకున్నాను నా మొబైల్లో. సో నేను ఇప్పుడు ఏఈపిఎస్ విత్డ్రాల్ అనేటువంటి చేస్తున్నాను. సో ముందుగా నేను ఏఈపిఎస్ విత్డ్రాల్కి సంబంధించినటువంటి చేస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ నేను చేసే ముందు మనకు కొన్ని మొబైల్స్లో ఓటీజీ అనేటువంటి కనెక్షన్ ఉంటుంది. సో ఆ ఓటీజీ అనేటువంటిది మనం ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. సో ఇది మనం సెట్టింగ్స్కి వెళ్తే మనకి ఇక్కడ కనబడుతుంది, చూడండి. నేను ముందు నుండి చూపిస్తాను మీకు. ఇక్కడ ఓటీజీ అనే ఆప్షన్ ఎక్కడ నుండి వస్తుందంటే మనకు సెట్టింగ్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ నుండి చూపిస్తాను మీకు. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఓటీజీ అనే ఆప్షన్ ఉంది. సో ఓటీజీ అనేటువంటిది కొన్ని మొబైల్స్లో ఆఫ్ ఉంటుంది, సో మనం ఆన్ చేసుకోవాలి. కొన్ని మొబైల్స్లో డైరెక్ట్గా ఆన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ కానివ్వండి, సామ్సంగ్ కానివ్వండి, దాంట్లో డైరెక్ట్గా ఆన్ ఉంటుంది. రియల్మీ కానివ్వండి, వివో కానివ్వండి, ఇలాంటి మొబైల్స్లో ఆఫ్ ఉంటుంది. సో మనం దీన్ని ఆన్ చేసుకోవడం జరిగింది. సో ఆన్ చేసుకొని మనకు సంబంధించిన విత్డ్రాల్కి సంబంధించిన యాప్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. సో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు బయోమెట్రిక్ సెలెక్షన్ అడుగుతుంది. సో మనం బయోమెట్రిక్ సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత మనకు ఒక బ్యాంకు నుండి మనం విత్డ్రాల్ చేయాలి కాబట్టి మనం ఒక
ఏదైనా ఒక బ్యాంకుని సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర బ్యాంక్ అవసరం ఉంది. నాకు ఆంధ్ర బ్యాంక్ నుండి ఒక 100 రూపీస్ తీయడానికి నేను చూస్తాను. చేసి మన మొబైల్ నెంబర్ వేయాలి. సో మన మొబైల్ నెంబర్ ఏదో ఒక మొబైల్ నెంబర్ వేసి ఒక 100 రూపీస్ మనం విత్డ్రాల్ చేయడం జరుగుతుంది. సో చూద్దాం ఒకసారి. ఇలా వేసి మనం విత్డ్రాల్ చేసేటప్పుడు మనకేంటంటే ఫస్ట్ ఇక్కడ ఆడి సర్వీస్ అడుగుతుంది. అలో మంత్ర ఆడి సర్వీస్ టు యాక్సెస్ MFS 100 అని అడుగుతుంది. అంటే మనం ఈ యొక్క విత్డ్రాల్కి సంబంధించి మనం మంత్ర అనేటువంటి ఈ యాప్ ద్వారా మనం యాక్సెస్ చేస్తున్నాం. అంటే మన ఫింగర్ ప్రింట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దానికి యాక్సెస్ అంటే దానికి పర్మిషన్ అనేటువంటిది అడుగుతుంది. సో మనం పర్మిషన్ గ్రాంటెడ్ చేసాం. సో అప్పుడు మనం విత్డ్రాల్ స్కాన్ టు విత్డ్రాల్ పైన మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ 100 రూపీస్ స్కాన్ టు విత్డ్రాల్ వస్తుంది. సో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎప్పుడైతే మనం బయోమెట్రిక్ డివైస్ పెట్టామో డివైస్ ఈజ్ రెడీ టు యూజ్ అని కనబడుతుంది. సో అప్పుడు మనకు ఈ యొక్క డివైస్ అనేటువంటిది రెడీగా ఉంది, మనం స్కాన్ చేయడానికి రెడీగా ఉంది అన్నట్టు అర్థం. సో ఇప్పుడు మనం స్కాన్ టు విత్డ్రాల్ పైన క్లిక్ చేసి ఒకసారి మనం విత్డ్రాల్ కన్ఫర్మ్ చేస్తే అక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇన్సెన్సెస్ సక్సెస్ లైట్ వచ్చింది. బయోమెట్రిక్లో నేను విత్డ్రాల్ చేయడం జరిగింది. సో అప్పుడు మనకి సక్సెస్ఫుల్గా మనకు ట్రాన్సాక్షన్ అయితే మనకు ఇక్కడ మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంది, తర్వాత ఇప్పుడు మనం 100 రూపీస్ తీస్తే ఎంత ఉంది అనేటువంటి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది. చూడండి నేను 100 రూపీస్ చేస్తే 15,065 రూపాయలు మన అకౌంట్లో ఉన్నాయి. సో నాకు ఆంధ్ర బ్యాంక్ నుండి కూడా మెసేజ్ రావడం జరిగింది ఎంత ఉంది అనేది. సో ఇలా మనం ఆధార్కి సంబంధించినటువంటి పేమెంట్ని మనం ఇలా తీయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ట్రాన్సాక్షన్ విత్డ్రాల్ చేసే విధానం. సో దీన్ని మనం సెండ్ SMS అంటే సెండ్ కస్టమర్ మొబైల్కి సెండ్ అవుతుంది. అదేవిధంగా ప్రింట్ అంటే మనకు ప్రింట్ కూడా వస్తుంది. సో ఇది ఇంతవరకు బాగుంది. సో తర్వాత మనం ఈ బ్యాలెన్స్ని అంటే ఈ అమౌంట్ని మనం బ్యాంకుకు మార్చుకోవడం ఎలా, ఇది చాలామందికి డౌట్ అండి. సో ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకు సెటిల్మెంట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో మనం తీసిన డబ్బులు ఎప్పుడైతే మన స్పైస్ మనీ వ్యాలెట్కి వచ్చాయో ఆ వ్యాలెట్ నుండి మన అకౌంట్కి వెళ్ళడానికి మనకి ఇక్కడ AEPS సెటిల్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో AEPS సెటిల్మెంట్ మన దగ్గర క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు అమౌంట్ అనేది కనబడుతుంది. ఇక్కడ కరెంట్ మంత్ AEPS MATM బిజినెస్ అనేటువంటిది ఇది ఈ నెలలో మనం చేసిన బిజినెస్ని అంటారు. సో సెకండ్ ఏదైతే ఆప్షన్ ఉందో 12,770 రూపాయలు ఏదైతే ఉందో సో ఇది మన బ్యాంకుకు మూవ్ కావడానికి ఎలిజిబిలిటీ అమౌంట్ అని చెప్పడం జరుగుతుంది. సో మనం ఇప్పటివరకు చేసినటువంటి విత్డ్రాల్లో మనకు 12,770 రూపాయలు మనం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి ఒకసారి. నేను 12,770 రూపాయలు ఉందనుకోండి. సో దీన్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మన అకౌంట్ నెంబరు. తర్వాత ఇక్కడ IMPS నెఫ్ట్ అని ఉంటుంది. సో నేను IMPS మోడ్లో చేస్తున్నాను, ఎందుకంటే ఇన్స్టంట్గా మనకు అమౌంట్ జమ అవుతుంది కాబట్టి అకౌంట్లో IMPS మోడ్లో చేస్తున్నాను. సో ఇక్కడ నెఫ్ట్ కూడా ఇవ్వచ్చు. నెఫ్ట్ అయితే మనకు 1-2 అవర్స్ లేట్ కావచ్చు కాబట్టి నేను IMPS ప్రిఫరెన్స్ చేశాను. తర్వాత ట్రాన్స్ఫర్ చేసి మనం ఇక్కడ అమౌంట్కు సంబంధించి ఛార్జెస్ అన్ని పే అడుగుతుంది. సో మనకు ఏదైతే 25,000 వరకు 5 రూపీస్ ఛార్జ్, అలాగే 2 lakhs వరకు 10 రూపాయలు ఛార్జ్ అనేటువంటిది మనకు ఇక్కడ IMPSలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ నెఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ చూడండి మనకి ట్రాన్స్ఫర్ ఛార్జ్ మనకి 25,000 వరకు 1.5 అంటే ₹1.5 పడుతుంది. అలాగే మనకి 2 lakhs వరకు 3 రూపాయలు ఛార్జ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే మనకు ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన చాలా కమిషన్ అనేటువంటిది బ్యాంకు మనకి ఇస్తుంది కాబట్టి సో మనం ఒక ట్రాన్సాక్షన్ చేయలేదనుకుంటే మనకు ఆ కమిషన్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో ఇక్కడ ఆంధ్ర బ్యాంకు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా, నాకు సంబంధించిన అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూడండి. సో ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసి ఓకే చేసినట్టయితే అది మనకు ప్లీజ్ వెయిట్ అని వచ్చి ఆటోమేటిక్గా అక్కడ మనకు అమౌంట్ అనేటువంటిది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది చేసే విధానం అండి. సో ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉన్నట్టయితే సో నాకు కాంటాక్ట్ చేయండి. ఇంకా ఎవరికైనా స్పైస్ మనీకి సంబంధించినటువంటి రిటైలర్ ID కావాల్స్తే మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు. నా యొక్క మొబైల్ నెంబర్ 7286086712. ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది. సో మీ యొక్క డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ని సెండ్ చేయొచ్చు. సో సెండ్ చేసి నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు సంప్రదించండి. సో చాలా ఈజీగా మనం యొక్క బిజినెస్ని ప్రారంభించవచ్చు. వితిన్ షార్ట్ పీరియడ్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ చేసే అద్భుతమైనటువంటి బిజినెస్ ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ
చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్స్ని చేంజ్ చేసుకోవచ్చా సార్ అడుగుతున్నారు. మనం ఏదైతే బ్యాంకుకు సెటిల్మెంట్ కావాలనుకుంటున్నాం అంటే మనం ఆధార్ పేమెంట్స్ చేసిన డబ్బుల్ని మన అకౌంట్కు ఇస్తున్నాం. సో దాని తర్వాత మనం వేరే బ్యాంకుకు చేంజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో మనం చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మనం దీంట్లో 5 రకాల అంటే 5 బ్యాంక్ అకౌంట్స్ మనం యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మనం మేనేజ్ బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళిన తర్వాత మనం ఒక ఎస్బీఐ ఇచ్చామనుకోండి స్టార్టింగ్లో. సో దాని ద్వారా మనం కాకపోతే ఇంకా నెక్స్ట్ 2-3 అకౌంట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవడానికి అకౌంట్ ఉంది. సో అవకాశం ఉంటుంది కాబట్టి మనకు దాదాపు 5 అకౌంట్ల వరకు మనం ఇక్కడ యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అట్లా యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఇష్టమైనటువంటి ఏదైతే మనకు అవసరం ఉందో ఆ అకౌంట్లోకి మనం ఈ యొక్క వ్యాలెట్ నుండి మనం అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నేను దీంట్లో ఏంటంటే సింపుల్గా మీకు జస్ట్ సెటిల్మెంట్ అనేటువంటి ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని చూపించడం జరిగింది. సో నేను ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదు, ఎందుకంటే ఇంకా నాకు 25,000 అయిన తర్వాత మాత్రమే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను కాబట్టి ఇక్కడ అమౌంట్ని అలాగే ఉంచడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.